నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం గురజాడ కళాభారతిలో అంగరంగ వైభవంగా మైత్రి మీడియా ఉగాది సంబరాలు. వేడుకల్లో కొత్త ఛానల్ను ప్రారంభించిన మజ్జి సిరి సహస్ర. విజయనగరం పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో హెల్మెట్ పెట్టు గిఫ్ట్ కొట్టు వినూత్న కార్యక్రమం. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని పిలుపు. ప్రజా దర్బారుకు వింతలతో తరలి వచ్చిన బాధితులు. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే అద్ది గజపతిరాజు. ఇక వివరాలకు వెళ్తే, విజయనగరంలోని గురజాడ కళాభారతి ఓపెన్ ఆడిటోరియంలో మైత్రి మీడియా ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ యువనేత, మైత్రి మీడియా మేనేజింగ్ డైరెక్టర్ మజ్జి సిరి సహస్రతో పాటు నక్కుల్ వర్మ మరియు సీతారామరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరికి కోలాటాల నడుమ ఘన స్వాగతం లభించగా సిరమ్మ జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా రేలారే రేలా జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో పాటు చిన్నారులు పాల్గొన్న కిడ్స్ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం నిర్వహించిన మెగా హౌసీ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన 15 మందికి సిరి సహస్ర చేతుల మీదుగా విలువైన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సిరమ్మ మాట్లాడుతూ 2020 సంవత్సరంలో ప్రారంభమైన మైత్రి మీడియా అనతి కాలంలోనే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అశేష ప్రజాదరణ పొందిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు మరో 2 కొత్త ఛానళ్లను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మైత్రి మీడియా క్లస్టర్ ఇన్ఛార్జ్ తోట వాసుతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, సంస్థ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. మన తెలుగువారికి అతి పెద్దైన ఉగాది పండుగను మనమంతా చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉగాది పచ్చడిలో ఎలా అయితే షట్రుచులు ఉంటాయో అలానే మన జీవితాల్లో అన్ని రకాలైన అనుభవం ఈ సంవత్సరం కలగాలని, దాంట్లో తీపి మరికొంచెం ఎక్కువ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సిరమ్మ. ఈరోజు ఉగాది సందర్భంగా 2 కొత్త ఛానల్స్ మైత్రి మీడియాలో ఓపెన్ చేయడం జరుగుతుంది. విజయనగరం జిల్లాలో మాత్రమే కాదు, వైజాగ్ జిల్లాలో కూడా విస్తరిస్తున్నాము. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు పెరుగుతున్న తరుణంలో గిరిజన ప్రాంతాల్లో త్రాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా పార్వతీపురం మంజం జిల్లా పాచిపేంట మండలం మూటకూడు గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడిపై సిపిఎం జిల్లా నేత కొరాడి ఈశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవికాలం ఇంకా ముందే ఉందని, అప్పుడే గిరిజన మహిళలు నీటి కోసం అల్లాడిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మూటకూడు గ్రామ గిరిజనులు దాదాపు 2 కిలోమీటర్ల మేర కొండల మీద నడిచి వెళ్లి పక్కనే ఉన్న బొడ్డపాడు గ్రామ సమీపంలో బావి నుండి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. చిన్నపిల్లలు సైతం నీటి కోసం కొండ మార్గంలో ప్రయాణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో గతంలో తవ్విన బావి పూడిపోవడంతో ఏళ్ల తరబడి ఈ సమస్య వేధిస్తుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మరియు ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన గ్రామంలో బోరుబావి వేయించాలని డిమాండ్ చేశారు. కేవలం మూటకూడు మాత్రమే కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లోని సమస్యాత్మక గ్రామాలను గుర్తించేందుకు అధికారులు తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాలని ఆయన కోరారు. వచ్చే వేసవిలో పరిస్థితి మరింత దయనీయంగా మారకముందే ప్రభుత్వం స్పందించి గిరిజన దాహార్తం తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సొయ్యారి బుట్టకాయమ్మ, గంగోత్రి తమ్మయ్య, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మూటకూడు గ్రామం సంబంధించి దాదాపు ఈ కొండల నుంచి 2 కిలోమీటర్ల దూరము ఇక్కడ బొడ్డపాడు అనే బొర్రవాడి పంచాయతీ బొడ్డపాడు గ్రామం దగ్గరకు వచ్చి ఆ కొండల దగ్గర దాదాపు 2 కిలోమీటర్ల దూరం, ఆ ఊరికి 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గ్రామం వెళ్లి ఆ నూతి దగ్గర నీరుని తోడుకోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత కష్టం, గిరిజన ప్రాంతంలో తాగునీరుకి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఈ రోజు ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలని చూస్తున్నాం. ఇదిగోండి ఈ కొండ కూడా ఇలా ఎక్కి దాదాపు 2 కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి నీరు
తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. చెల్లెమ్మల కష్టాలు చూడండి, ఈ విధంగా వెళ్తుంటారు. ఇది పరిస్థితి. ఈ కొండల నుంచి ఈ విధంగా నీరు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది రహదారి సంబంధించినటువంటి సమస్య. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం శాఖ గ్రంథాలయం వద్ద శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి మొక్కజొన్న రైతులందరూ భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి కోటి రాములు, రైతు సంఘం నాయకులు అక్కిరి సత్యబాబు, బంగానాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో మొక్కజొన్న ఈ కాలంలో పెరిగింది పంట. ప్రభుత్వం కూడా గతంలో ఆరుదల పంటలు వేయండి అని చెప్తే ఆ విధంగా ఈ రోజు జిల్లాలో సుమారు 60,000 ఎకరాలు ఈరోజు రబీలో మొక్కజొన్న పంట వేసి రైతులు ఈ కాలంలో కొంత లాభం పొందుతున్నారు. ఇప్పుడు మొక్కజొన్నకి ప్రభుత్వ మద్దతు ధర 2,400 ప్రకటన చేసింది. కానీ వ్యాపారులు ఈ రోజు 1,600 నుంచి 1,700 మధ్య కొంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల రైతు ఒక క్వింటా దగ్గర 7 నుంచి 800 నష్టపోతున్నారు. ఎకరా దగ్గర ఇటు 30 క్వింటాలు కనీసం చూసుకున్నా సుమారు 25,000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. అందుకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేయాలని, అలాగే ఈరోజు అమెరికా భారత్ ద్వైపాక్షిక ట్రేడ్ ఒప్పందంలో కూడా దిగుమతులకి సుంకం లేకుండా ఈరోజు మోడీ గారు ట్రంప్ తో ఒప్పందం చేసుకున్నారు. దాని మూలంగా కూడా ఈ రోజు మొక్కజొన్న వస్తుంది. దాని వల్ల కూడా మరింత ధర పడిపోయే పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ మద్దతు ధర కొనుగోలు చేయాలని, అలాగే ఈ కాలంలో ఈదురుగాల వల్ల పంట దెబ్బతిన్న వారికి నష్టాలు గుర్తించి నష్టపరిహారం ఇప్పించాలని ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘంగా రేపు 23 సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా ఆందోళన చేస్తున్నాం. దీంట్లో జిల్లా రైతాంగం ఈ సాధించుకునే దానికి పెద్ద ఎత్తున పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తాం. విజయనగరం జిల్లా పోలీస్ యంత్రాంగం హెల్మెట్ పెట్టు గిఫ్ట్ కొట్టు అనే వినూత్న నినాదంతో ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇస్తూ ఆర్ఎన్బి కోడల్లో హెల్మెట్ ధరించిన వాహనదారులకు పోలీసులు శ్రీవారి ఫర్నిచర్ సౌజన్యంతో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఫర్నిచర్స్ అధినేత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం పట్ల బాధ్యతగా తాము ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైత్రి మీడియా ప్రతినిధులు సూరిబాబు, కేశవ్ కూడా పాల్గొని తమ వంతు మద్దతును అందించారు. ప్రజల భద్రతను కాపాడుతూ పోలీసులకు మరియు సామాన్య ప్రజలకు మధ్య సాన్నిహిత్యాన్ని పెంచేలా సాగిన ఈ కార్యక్రమంపై స్థానికుల నుంచి విశేషమైన స్పందన లభించింది. విజయనగరం గౌరవ ఎస్పీ గారు దామోదర్ గారిని ఆయన తాలూకా ఇన్స్పిరేషన్, ఆయన బ్యానర్స్, ట్రాఫిక్ మీద ఉన్న ఆయన నియమ నిబద్ధతల కోసం మేము చాలా ఇన్స్పిరేషన్ అయ్యాం. సోషల్ అవేర్నెస్ కోసం స్థానిక వ్యాపారస్తుడిగా మేము ఏం చేసామంటే, సార్ మీరు ఫైన్స్ వేస్తున్నారు బాగుంది, అలాగే పెట్టుకున్న వాళ్ళకి హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి కూడా మనం ఎప్రిషియేషన్ కార్యక్రమంగా చేస్తే దాన్ని చూసి 10 మందికి వాళ్ళు చెప్పి మన పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులాగా ఉన్నారు, వాళ్ళు ఫైన్స్ కలెక్ట్ చేయడం కాదు బహుమతులు ఇచ్చి కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తే చాలా బాగా చేస్తారు, మన పోలీసుల్లో కూడా ఒక రకమైన మంచి ఇన్స్పిరేషన్ ఉంది అని చెప్పని మన దామోదర గారికి చెప్పడం అంటే సార్ ఏం చెప్పారంటే చాలా బాగుందండి, మేము కూడా ఆ కార్యక్రమంకి మేము సహకారం ఇస్తామని చెప్పారు. వెంటనే స్థానిక ట్రాఫిక్ సిఐ గారిని, 1 టౌన్ ఎస్ఐ గారిని, 1 టౌన్ సిఐ గారిని, 1 టౌన్ సిఐ గారిని మొత్తం అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెంటనే ఇవాళ ఎవరెవరైతే హెల్మెట్ ధరించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాగ శ్రీవారి ఫర్నిచర్ తరపు నుండి వాళ్ళకి బహుమతులు అందించవలసిందిగా కోరుకుంటున్నామని చెప్పగానే వెంటనే సార్ ఉత్తర్వు మేరకు హుటాహుటిన వాళ్ళు ఉన్న పనులన్నీ కూడా మానుకొని ఇక్కడ ఆర్ఎన్బి జంక్షన్ దగ్గర హెల్మెట్ పెట్టుకొని ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్థానిక ట్రాఫిక్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు కూడా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల లాభాలు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఒక బహుమానాన్ని శ్రీవారి ఫర్నిచర్ తరపున ఇస్తూ, ఇలాగే మీరు 10 మందికి మీరు చెప్పి మా వంతు మాకు మీరు కూడా ఇలాగ సొసైటీలో మేము ఎంత కష్టపడుతున్నామో మీరు కూడా మీకోసం మన ఎస్పీ గారు ఎంత కష్టపడుతున్నారో ఒక హెల్మెట్
ఒక మరో పునర్జన్మనిస్తుందని చెప్పి వివరించి అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ గా ఒక టీమ్ లా తయారు చేసి ఒక పవర్ఫుల్ గా సొసైటీలో అందరూ ఈ బాధ్యత తీసుకోవాలని ఆయన వివరించారు. ఆ బాధ్యతలో భాగంగా శ్రీవారి ఫర్నిచర్ తరపు నుండి మేము గిఫ్ట్స్ ఇస్తూ, ఇలాగే సార్కి ఈ టైంలో నేను ఇస్తున్న మాట ఏంటంటే, ఎప్పుడెప్పుడు మీరు పిలిచినా సరే ఎక్కడెక్కడ మేము హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి బహుమతులు ఇవ్వాలి అని అంటే ఒక 500 గిఫ్ట్ల వరకు కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పని సార్కి ఈ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగుల కోసం స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని, అలాగే డ్రగ్స్ మరియు మెడికల్ మాఫియాను అరికట్టాలని ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని సిపిఐ అమర్ భవనంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోర వాసు, ఉపాధ్యక్షులు వెలగాడ రాజేష్ మాట్లాడుతూ, ఉగాది సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కేవలం డూప్ క్యాలెండర్ మాత్రమేనని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయడంలో లోకేష్ బాబు విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. 2 ఏళ్లు గడుస్తున్నా కేవలం 10,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను వంచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలిస్తామని చెప్పి ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, మరోవైపు మెడికల్ మాఫియా దందాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించారు. కనీస రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులు, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని, గడువు ముగిసిన మందుల విక్రయాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి హామీలు నెరవేర్చాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ సహాయ కార్యదర్శి గంగరాజు, రవి, వినోద్ మరియు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, నాది ఒకటే విన్నపం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఉద్యోగాలు కావాలని కోరుతున్నాం. మీరు ఇచ్చిన హామీల ప్రకారం మీరు చాలామందికి ఉద్యోగాలు వస్తాయని చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు మీరు ఇచ్చే ఉద్యోగాల కోసం. అండ్ నాది చెప్పాల్సింది ఒకటే విషయం, మేము వినియోగించుకున్న ఓటు సరైనదే అని కోరుకుంటున్నాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు మీ పుత్రుడైనటువంటి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మా కుటుంబ ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, అలాగే నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్న హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డ్రగ్స్ నిర్మూలిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నేటికి కూడా హామీలు ఏవి కూడా అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తులా కూర్చొని ఉన్నారు. యువతను మోసం చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకో పక్క చూసుకుంటే మెడికల్ మాఫియా. ఈరోజు మెడికల్ సంబంధించిన విషయంకి వచ్చేసరికి కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా రిజిస్ట్రేషన్ లేకుండా హాస్పిటల్స్, మెడికల్ షాపులు నడుపుతూ ఉన్నారు. అయినటువంటి మెడిసిన్స్ కూడా సరఫరా చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ప్రజలు, విద్యార్థి యువత చాలా మంది కూడా జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఎప్పటికైనా ఏదైతే మేమేమి కొత్త కోరట్లేదు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదైతే హామీ ఇచ్చారో అవే అడుగుతూ ఉన్నాం, కొత్తవి ఏం కోరట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేసి విద్యార్థులకి, యువతకి, ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐవైఎఫ్ విజయనగరం జిల్లా సమితి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు జాబ్ క్యాలెండరు నిన్న రిలీజ్ చేశారు. అయితే 10,060 జాబ్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. కానీ కొన్ని పెండింగ్ ఉంచేసి ఎందుకు ఉంచుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి భవిష్యత్తు ఏంటనేది వాళ్ళు చూడట్లేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు పెట్టి ఒక్కటి అమలు చేయాలని మేము ఏవైపు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మెడికల్ మాఫియా, ఈ మాఫియా అనేది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రమే కాదు కాబట్టి ప్రతి ఒక్కటి మాఫియాగా చేస్తున్నారు. ప్రతి ఎక్స్పైరీ డేట్ అయిపోయినవన్నీ మెడిసిన్ అన్నీ ఎందుకంటే అమ్ముతున్నారో మేము అడుగుతుంటే వాళ్ళు ఎందుకంటే ప్రైవేట్కి లొంగిపోయారు. ఈ మాఫియా వల్ల చాలామంది ఈ నిరుద్యోగులు చాలామంది ఇబ్బంది పడుతూ, అదేవిధంగా రోగులు కూడా బాధపడుతూ చనిపోతున్నారు. కానీ దీన్ని కూటమి ప్రభుత్వం ఏ దృష్టిలో పెట్టుకోకుండా అనేక విధాలుగా చేస్తుంది. కానీ అలాగే ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఎన్నో మందికి ఎన్నో అన్యాయం జరుగుతున్నాయి. కానీ నిరుద్యోగులకి అయితే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడిన జీతం తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి ఇచ్చి మీరు చదవండి, మీకు ఉద్యోగాలు వస్తే మమ్మల్ని పెంచుతారని ఒక ధీమాగా ఉన్నారు. కానీ ఇప్పటికొచ్చి వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకైనా మీరు కళ్ళు తెరిచి ప్రతి ఒక్క నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వవలసిందిగా ఏవైపు డిమాండ్ చేస్తుంది. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే,
కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. బ్యాక్ టు న్యూస్. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గైతురాజు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అశోక్ బంగ్లాలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుండి పలు సమస్యలపై వింతలు స్వీకరించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు చేరువవుతున్నట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేటి కార్యక్రమంలో ప్రధానంగా పాఠశాలలకు సంబంధించిన సమస్యలు, పెన్షన్ మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులు మరియు తల్లికి వందనం పథకం నిధులు జమ కాని వారి నుండి పెద్ద ఎత్తున వింతలు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ ఫిర్యాదులన్నింటినీ కూలంకుషంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడిన త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. ప్రజల కష్టాలను నేరుగా విని వాటిని పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ప్రజల సమస్యలు తీర్చడంలో భాగంగా ప్రజా దర్బార్ అనేది ప్రతి శుక్రవారం మనం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ఈరోజు ఎక్కువ స్కూల్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. స్కూల్స్లో కొన్ని చోట్ల బాత్రూమ్స్ లేక, ఇలాగా బోర్ లేక ఇటువంటి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. క్లాస్ రూమ్ సరిపోవట్లేదు. అయితే అలాగే ఫుడ్ పెడుతున్నటువంటి ఇష్యూస్, ఇవన్నీ కూడా వాళ్ళు చాలామంది వచ్చి ఇచ్చారు. అదేవిధంగా మనం చూసుకుంటే మనకి పెన్షన్ ఇష్యూస్, విడో పెన్షన్స్ కొంతమందికి ఇంకా రాలేదు. అయితే అది కూడా చాలా. అలాగే తల్లికి వందనం కొంతమందికి అర్హులైన వాళ్ళకు కూడా పడకుండా ఈదర్ హౌస్ మ్యాపింగ్ వలనో వేరే రీజన్స్ వలనో ఇటువంటివి కూడా జరిగినాయి. అయితే అవి కూడా మన గవర్నమెంట్ పెద్ద మనసుతో ఓపెన్ చేసింది. అది కూడా మనం డైరెక్ట్గా కలెక్టర్ గారికి ఇస్తే వారు ఆ సమస్యను తీర్చగలరు. అలాగే మనం చూస్తుంటే ల్యాండ్కి సంబంధించిన గత గవర్నమెంట్ చేసిన అవకతవకల వలన, రికార్డ్ మార్చటం వలన కొన్ని సమస్యలు అనేది వచ్చినాయి. అవి మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఈరోజు వరకు అది పరిష్కారం అవ్వలేదు. కాబట్టి మళ్ళీ ఈసారి వాళ్ళందరూ కూడా వచ్చి ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం కూడా. అయితే ఇదే విధంగా కొన్ని రోడ్లు, డ్రైన్లు ఇటువంటివి కూడా కావాలని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు కొన్ని ఏరియాస్లో. అయితే ప్రతిసారి మనం వచ్చిన వాళ్ళందరికీ కూడా పరిష్కారం వెతుకుతూ ఉంటాం. అదేవిధంగా పోయినసారి మనకి 2 ఆఫన్స్ కూడా 3వ వార్డు నుంచి వచ్చారు, పూల్బాగ్ ఏరియా నుంచి. అయితే వాళ్ళకు కూడా యాక్చువల్గా మనం కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు వాళ్ళ కోసం ఒక హాస్టల్ కూడా చూశారు. అదేవిధంగా వాళ్ళకి ఆర్థికంగా కూడా కొద్ది సపోర్ట్ వీలవుతే కూడా అది కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. రంజాన్ పర్వదినం సందర్భంగా రేపు జరగవలసిన 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు ప్రకటించారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే తెలుగు, హిందీ పరీక్షలు పూర్తయ్యాయని, అయితే శనివారం అంటే ఈ నెల 21న జరగవలసిన ఇంగ్లీష్ పరీక్షను రంజాన్ సందర్భంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. మిగతా పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎటువంటి మార్పులు లేకుండా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. పరీక్షల వాయిదాతో దొరికిన ఈ సమయాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 25-26 సంవత్సరానికి గాను ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు తెలుగు మరియు హిందీ జరిగాయి. ఇప్పుడు మూడో పరీక్ష ఇంగ్లీషు 21నే జరగవలసి ఉంది. అయితే 21నే రంజాన్ కాబట్టి 21వ తేదీన జరగవలసిన ఇంగ్లీష్ పరీక్ష మరలా ఏప్రిల్ 2కి పోస్ట్పోన్ అయింది. రంజాన్ 21 కాబట్టి 21ను సెలవు దినంగా ప్రకటిస్తూ, అలాగే 20వ తేదీ ఈ రోజు ఏంటంటే వర్కింగ్ డేగా ప్రకటించడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా రేపు జరగవలసిన పరీక్షని, ఇంగ్లీష్ పరీక్షని 2వ తేదీకి మార్చడం జరిగిందన్నమాట. కాబట్టి విద్యార్థులందరూ అర్థం చేసుకుని, తల్లిదండ్రులు కూడా అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు తెలియజేయవలసిన కోరుతున్నాం. కాబట్టి రేపు జరగవలసిన ఇంగ్లీష్ పరీక్షని ఏప్రిల్ 2వ తేదీకి ప్రిపేర్ అవ్వాల్సిన కోరుచున్నాం. ఏ సెంటర్లో అయితే తెలుగు, హిందీ రాశారో అదే సెంటర్కి మళ్ళీ ఇంగ్లీష్ కూడా హాజరవ్వాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించగలరు. మిగతా పరీక్షలన్నీ కూడా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్, అలాగే మిగతా వొకేషనల్, ఈ పరీక్షలన్నీ కూడా యాజ్ ఈజ్గా ముందే తేదీల్లో అయితే మీకు తెలియపరిచాం అదే తేదీలో జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే ఉపాధ్యాయులు గమనించి విద్యార్థులందరూ కూడా సహకరించవలసి కోరుచున్నాం. విజయనగరం గురజాడ కళాభారతి వేదికగా మైత్రి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో యువతను, కొత్త కళాకారులను ప్రోత్సహించేలా ఒక వినూత్న కార్యక్రమం చోటు చేసుకుంది. ఈ వేడుకల్లో భాగంగా యువ కళాకారులు రూపొందించిన డైరెక్టర్ సాబ్ అనే షార్ట్ ఫిలిం ట్రైలర్ను యువనేత మధ్య సిరిసహస్ర చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిరిసహస్ర మాట్లాడుతూ డైరెక్టర్ సాబ్ చిత్ర ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, చిత్ర దర్శకుడు రాజేష్ మరియు ఆయన బృందం పడిన కృషి అభినందనీయమని కొనియాడారు. విజయనగరం జిల్లాలో మరుగున పడి ఉన్న ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. మైత్రి మీడియా ఇలాంటి కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు మైత్రి మీడియా క్లస్టర్ ఇన్ఛార్జ్ తోటవాసు, సంస్థ ప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కానీ నువ్వు తీయగలవు నమ్మకం లేదు. చెప్తా కదా నీకు, నేను డైరెక్టర్ అవుతానంటావు. లైఫ్లో మనం చేయలేమా? ఇంకోసారి ఇలాంటి ఇండస్ట్రీలోకి నువ్వు మాత్రం గెలిచేది. రాజా, నేను డైరెక్టర్ అవ్వాలరా. వాడినోరే కాదు, నన్ను ప్రతి ఒక్కటి నోరు మూయించాలరా. చూసి నవ్వినవాడు, నువ్వు లైఫ్లో డైరెక్టర్ కావు అన్న ప్రతి ఒక్కటి నోరు మూయించాలరా. దానికోసం ఏం చేయడానికి నేను రెడీరా. 5 షార్ట్లు తిన్నాం రా. ప్లాన్ ఏంటి? ఇదే ఆవేశంతో నువ్వు వెళ్తే నువ్వు సాధించేది ఏముండదు, ఓడిపోవడం తప్ప. సార్, గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నోడికి ఓటమంత బాధ పెట్టలేను సార్. యూ డోంట్ వరీ. నువ్వెంత ట్రై చేసినా డైరెక్ట్ అవ్వలేవు. టైటిల్ ఏమనుకుంటున్నావు? డైరెక్టర్ సాబ్.
గారికి ఒక్కసారి క్లాస్ కొడదాము. మైసెల్ఫ్ రాజేష్ అండ్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు. అండ్ రీసెంట్గా మేము ఒక షార్ట్ ఫిలిం చేయడం జరిగింది. దాని పేరు డైరెక్టర్స్ ఆఫ్. ఇక్కడ మా టీం ఉంది. అండ్ ఆ షార్ట్ ఫిలిం తాలూకా ట్రైలర్ని మీ అందరి ముందు రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అండ్ దీనికి సపోర్ట్ చేసిన ఎంటైర్ మైత్రి మీడియా మేనేజ్మెంట్కి చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ శిరోమ గారు. అండ్ ఆవిడ చేత మీదుగా ఈ ట్రైలర్ని లాంచ్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ని మేము త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పుడు ట్రైలర్ని చూసి ఛానల్ నేమ్ గుర్తుంచుకోండి. ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా మా అందరికీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చాలా బాగుంది. నేను కూడా మీ అందరితో పాటు ఇప్పుడే ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నట్టయితే చాలా హార్ట్ టచింగ్గా ఉంది. ప్లస్ మన విజయనగరంలోనే షూటింగ్ అంతా అయింది. మన వాళ్ళని మనమే సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా ఈరోజు షార్ట్ ఫిల్మ్ తీసాడు, రేపన్న రోజు సినిమా డైరెక్షన్ చేసేటట్టు మనమే ప్రోత్సహించాలి. అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయనగరం పట్టణంలోని గురుజాడ కళాభారతి ఆడిటోరియంలో ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. మైత్రి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఒక ప్రత్యేక కార్యక్రమం చోటు చేసుకుంది. నిమ్మాది ఉపేంద్ర ఫౌండేషన్ CEO నిమ్మాది ఉపేంద్ర రచించిన స్టాక్ మార్కెట్ అండ్ ఫైనాన్స్కు సంబంధించిన 5 పుస్తకాల సిరీస్ను వైసీపీ యువనేత మధ్య సిరిసహస్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత ఫౌండర్ ఉపేంద్ర మాట్లాడుతూ సమాజంలో అందరూ డబ్బును సంపాదిస్తారని, అయితే ఆ సంపాదించిన ధనాన్ని సరైన పద్ధతిలో దాచుకోవడం మరియు మదుపు చేయడం తెలిసినప్పుడే ఎవరైనా నిజమైన ధనవంతులు కాగలరని పేర్కొన్నారు. ప్రజల్లో సంపాదన మరియు ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే తాను ఈ పుస్తకాలు రచించినట్లు తెలియజేశారు. తన సొంత గడ్డైన విజయనగరం నేల మీద సిరిసహస్ర చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ తోటవాసుతో పాటు పలువురు ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. యాక్చువల్గా ఈ బుక్ అనేది ఉదయాన్న నేను శిరిశాస్త్ర గారికి ఇంటి దగ్గరికి వెళ్ళాను బుక్ ఇవ్వడం కోసం. కాకపోతే ఆవిడ ఈరోజు సాయంత్రం మనతో ఒక ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్లో నువ్వు కానీ బుక్ ఇవ్వగలిగితే నలుగురికి తెలుస్తుంది. ఎందుకంటే బేసిక్గా మేము డిస్కస్ చేసుకునేటప్పుడు నాకు కూడా అనిపించింది, చిన్నప్పటి నుంచి మనం డబ్బులు సంపాదించడమే ఎక్కువగా మనకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ 10,000 నుంచి 10 లక్షల వరకు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే డబ్బులు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో డబ్బులు సేవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కొంతమందికి ఆ డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి తెలియకే ఆర్థికంగా చాలా బలహీనంగా పడుతుంటారు. నేను అదే ఫినాన్షియల్ పరంగా ఎలా ఒక లైఫ్ని మేనేజ్ చేసుకోవాలనే రీజన్ తోటి 8 years బ్యాక్ నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఈరోజు నేను ఒక్కరిగా స్టార్ట్ చేసి 8 సంవత్సరాల ముందు ఈరోజు నాతో పాటు 20 మందికి ఒక ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేశాను. దాంతోపాటు ఈరోజు అదే ఫినాన్షియల్ అవేర్నెస్గా 5 బుక్స్ రాశాను. ఆ బుక్స్ అన్నీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, కిండల్ అన్నింటిలో పబ్లిష్ అయినాయి. దాని అంతటికీ కూడా నాకు అంత హ్యాపీనెస్ క్రియేట్ అవ్వలేదు. కానీ నేను పుట్టిన స్థలంలోని ఈరోజు సిరిశాస్త్రి గారి చేతుల మీదుగా మైత్రి మీడియా సపోర్ట్తో, మా వాసన్ని సపోర్ట్తో ఇదే విజయనగరంలో నా బుక్ లాంచ్ చేయడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ అలానే ఇక్కడి నుంచి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నా ఛానల్ బాన్ఫైర్ ట్రేడర్, మీరు యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసినా కానీ నేను ఫైనాన్షియల్ అవేర్నెస్ రిలేటెడ్గా ఇచ్చే ప్రతి వీడియో కూడా మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ దిస్. రామనారాయణం ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ నెల 21న విజయనగరంలోని రామనారాయణం ఆవరణలో భక్తిభావాన్ని సరికొత్త శైలిలో అందించేందుకు ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కళ్యాణ్ చక్రవర్తి ప్రకటించారు. ఈ మేరకు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత వివిధ వ్యసనాలకు లోనై తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను సానుకూల మార్గంలో నడిపించేందుకు ఆధ్యాత్మికతను, ఆధునిక సంగీతాన్ని మేళవించి డీజే భజన్స్ పేరుతో ఈ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ వేడుకల్లో యువతను ఆకట్టుకునేలా ప్రత్యేక సంగీత ఏర్పాట్లు చేసినట్లు, దీనికి సంబంధించిన టికెట్లు బుక్ మై షోలో మరియు ప్రత్యేక డోనర్ పాసుల రూపంలోనూ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో మైత్రి మీడియా ప్రతినిధులు సూరిబాబు, కేశవ్, నిర్వాహకులు పాల్గొన్నారు.
పిల్లలు ప్రజెంట్ గంజాయి, తర్వాత ఈ వెహికల్స్, సిగరెట్స్, ఇవన్నీ అలవాట్లతో చాలా ప్రాబ్లంలు పడ్డారు. ప్రతి స్కూల్లో ఇలాంటి ప్రోగ్రాం చూడటం వల్ల వీళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాం చూసి, మన రామనారాయణలో జరుగుతుంది 21 సాయంత్రం 5:30 గంటలకి. ఇలాంటి ప్రోగ్రాంకి అందరూ అటెండ్ అయ్యి ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ వచ్చి చూసి ఈ కార్యక్రమం చూసిన తర్వాత పిల్లలకు ఒక అవేర్నెస్ వస్తుంది. దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కళ్యాణ్ చక్రవర్తి గారిని కోరుకుంటున్నాం. ఈ నెల 21 విజయనగరంలో మహా అద్భుత కార్యక్రమం రామనారాయణం ప్రాంగణంలో భజన్ క్లబ్బింగ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో యువత పబ్స్, గంజాయి, ఈ మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న తరుణంలో ఒక స్పిరిచువల్ భజన్తోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మార్చి 21న రామనారాయణ ప్రాంగణంలో భజన్ క్లబ్బింగ్ అని చెప్పని యువతని భజన్స్తో ఉర్రూతలిచ్చించే భజన్ ప్రోగ్రామ్స్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి యువత అందరూ కూడా బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకొని, లేదా నేరుగా పాస్ కావాలన్నా సరే, విఐపి పాస్ కానీ డోనర్ పాస్ కానీ కావాలి అన్నా సరే, మీరు కిందన ఇచ్చిన నెంబర్కి సంప్రదిస్తే మంచి టికెట్స్ తీసుకొని చక్కగా యూత్ అందరూ వచ్చి ఈ భజన్ క్లబ్బింగ్ని అందరూ కూడా సక్సెస్ చేస్తారని చెప్పని మేము కోరుకుంటున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం గురజాడ కళాభారతిలో అంగరంగ వైభవంగా మైత్రి మీడియా ఉగాది సంబరాలు. వేడుకల్లో కొత్త ఛానల్ను ప్రారంభించిన మజ్జి సిరి సహస్ర. విజయనగరం పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో హెల్మెట్ పెట్టు గిఫ్ట్ కొట్టు వినూత్న కార్యక్రమం. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని పిలుపు. ప్రజా దర్బార్కు వింతలతో తరలి వచ్చిన బాధితులు. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే అద్ది గజపతిరాజు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మైత్రి మీడియా.